బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో ఒక్కసారిగా నోట్ల కలకలం చెలరేగింది. మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా ప్రచారం సైతం ఊపందుకుంది. ఇదే సమయంలో ఓ కారులో తరలిస్తున్న 13 లక్షలు పట్టుబడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడపూరు చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగానే మర్రిగూడ మండలం భీమనపల్లికి చెందిన నరసింహ తన కారులో 13 లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ డబ్బు హైదరాబాద్లో ఫ్లాట్ అమ్మగా వచ్చిందని, పండుగకు సొంత ఇంటికి వస్తూ తీసుకొచ్చానని, మళ్ళీ ఆ డబ్బును హైదరాబాద్కు తీసుకెళ్తున్నానని బాధితుడు చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నగదు విషయంలో ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పట్టుబడిన నగదు నిజంగా ఫ్లాట్ అమ్మితే వచ్చిందా లేక ఎన్నికల ఖర్చు కోసం ఎవరైనా పంపిణీ చేస్తున్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇదే విషయంపై తాజా సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సంపత్, మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో ఎలాంటి అక్రమంగా మద్యం కానీ డబ్బులు కానీ తరలించకుండా అప్పుడే ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ రానున్నంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఈ రోజు మునుగోడు మండలం గూడాపూర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా చండూరు మండలం భీమనపల్లికి చెందినటువంటి నరసింహ అనే వ్యక్తి తన కారులో 13 లక్షలు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే యొక్క డబ్బులు ఎక్కడికి తీసుకెళ్తున్నారని వారు ప్రశ్నించగా హైదరాబాద్ లో ప్లాట్ కొన్న డబ్బులు మొన్న దసరా పండుగ రోజు ఊర్లోకి తీసుకొచ్చానని, తిరిగి అదే డబ్బులను తీసుకెళ్తున్నానని పోలీసులకు వివరణ ఇచ్చడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం తనిఖీలు అయితే పకడ్బందీగా చేసినట్లు చెప్పవచ్చు. ఎన్నికల కోడ్ నియమావళి ఎన్నిక రావడంతో పోలీసులు కూడా ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా అక్రమంగా మద్యం కానీ డబ్బులు కానీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని చెక్ పోస్టుల వద్ద అయితే గట్టిగా ఏర్పాటు చేశారు. ఈ రోజు నుండి మరొక నెల రోజుల పాటు యొక్క తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నట్లు పోలీసులు అయితే ఇటు అధికారులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దీంతో అక్రమంగా మద్యం తరలించకుండా డబ్బు పంపిణీ చేయకుండా పోలీసులు అయితే గట్టి చర్యలు అయితే చేపట్టారు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ కిరణ్.